నీకు ట్యాక్స్ వద్దా? అయితే నీకోసం ఒక ప్రాపర్ సొల్యూషన్ అయితే నా దగ్గర ఉంది. నేనైతే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఎన్‌పీఎస్‌లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది మనకి మార్కెట్ బేస్డ్ రిటర్న్స్‌తో పాటు ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. సో మనకి ఎన్‌పీఎస్ అంటే మార్కెట్ లింక్డ్ పెన్షన్ స్కీమ్ అనమాట. ఇక్కడ మనకి రెగ్యులర్ రిటర్న్స్‌తో పాటు మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ కూడా వస్తూ మీ రిటైర్మెంట్‌కి అయితే మంచి కార్పొరేషన్ అయితే బిల్డప్ చేస్తుంది. మనకి ఎన్‌పీఎస్‌లో ప్రతి ఒక్క ఇన్వెస్టర్‌కి మంచి క్వాలిటీ అసెట్స్ అయిన ఈక్విటీస్, బాండ్స్ రకరకాల వాటికైతే ఎక్స్‌పోజర్ దొరుకుతుందనమాట. అండ్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ మనకి కేవలం ₹1000 పెర్ యానమ్‌తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎన్‌పీఎస్‌లో మెయిన్ హైలైట్ చూసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ అనమాట. మనకి ఓల్డ్ రిజిమ్ ప్రకారం చూసుకుంటే సెక్షన్ 80 CCD1 ప్రకారం మీరు 1.5 lakhs, అలాగే అదే న్యూ రిజిమ్ ప్రకారం చూసుకుంటే మీరు సెక్షన్ 80 CCD2 ప్రకారం మీరు అప్ టు 14% అయితే ట్యాక్స్ డిడక్షన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ప్రకారం మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మీ ఏజ్ 23 అనుకుందాం అండ్ మీరు మంత్లీ 5000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం ఎన్‌పీఎస్‌లో అండ్ ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ చేస్తున్నారు అనుకుందాం. ఇక్కడ మనం LC25 ప్లాన్ చూసుకుంటే మీ రిటైర్మెంట్ కార్పస్ చూసుకుంటే అరౌండ్ 6.06 crores ఉంటుంది. అదే మీ ఇన్వెస్ట్మెంట్ LC50 ప్లాన్లో ఉంటే మీ రిటైర్మెంట్ కార్పస్ అరౌండ్ 6.67 crores ఉంటుంది. అదే మీరు LC75 ప్లాన్ చేసుకుంటే మీ రిటైర్మెంట్ కార్పస్ అరౌండ్ 7.3 crores ఉంటుందన్నమాట. సో ప్రాపర్గా ట్యాక్స్ సేవ్ చేసుకుంటూ మీరు మీ ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మంచి రిటర్న్స్ అయితే తీసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్యాక్స్ సేవింగ్ టిప్స్ కోసం కింద కామెంట్లో ట్యాక్స్ అని కామెంట్ చేసేయండి.